విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అటు బిజినెస్ లోను ఇటు జీవితంలోను ప్రతి క్షణం లక్ష్మి జీవితంతో ఆడుకున్నాను. మోసాలు కుట్రలు చేసి మనశ్శాంతి లేకుండా చేశాను. సుఖం శాంతి అనేది లేకుండా అన్ని రకాలుగా లక్ష్మి జీవితం నాశనం చేశాను. చివరికి ఈ పవిత్రమైన ప్రాంగణంలో కూర్చుని లక్ష్మిని చంపడానికి ప్లాన్ చేశాను. ఇంతకన్నా పాపం ఏముంటుంది ఫాదర్? రోజీ ఊరుకో అమ్మా. నన్ను ఆపకండి ఫాదర్. ఏడవనివ్వండి, ఇంకా ఏడవనివ్వండి. కరువు తీరా ఏడవనివ్వండి. కన్నీళ్ళు ఇంకిపోయేదాకా ఏడవనివ్వండి. ఇంతకాలం ఒకరి కళ్ళలో నీళ్లు నింపడమే తప్ప నేనేనాడు కన్నీళ్లు పెట్టలేదు. ఆ బాధ ఏమిటో, ఆ కన్నీళ్ల విలువేమిటో నాకు తెలిసేలా ఏడవనివ్వండి. రోజీ, చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం పడుతున్నావు. అంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదమ్మా. చేసిన తప్పులు తిరిగి చెయ్యకపోతే అదే నిజమైన పశ్చాత్తాపం. అది గుర్తుంచుకో. నువ్వు తన స్నేహితురాలు అని తెలిసిన దగ్గర నుంచి లక్ష్మి ప్రతి క్షణం నిన్నే కలవరిస్తుంది. నిన్ను కలవాలని ఎంతగానో ఆరాటపడుతుంది. నిన్ను ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి తప్పించి నీకు సహాయం చేయాలని చూస్తుంది. నిజమా ఫాదర్? నేనెంత దుర్మార్గురాల్లో చూసారా? చిన్నప్పుడు స్నేహాన్ని గుర్తుంచుకొని లక్ష్మి నన్ను కలవడానికి ప్రయత్నిస్తుంటే నేను శత్రువుల తనని వెంటాడుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నాను. బాధపడకమ్మా. నిన్ను కాపాడడానికే ఆ భగవంతుడు ఇక్కడికి పంపించాడు. ఇప్పుడే లక్ష్మికి ఫోన్ చేసి నువ్విక్కడ ఉన్నావన్న విషయం చెప్తాను. తనెంతగానో సంతోషిస్తుంది. వెంటనే వస్తుంది. నిండు మనసుతో నిన్ను క్షమించి చేరదీస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఈ విషయం వెంటనే లక్ష్మికి చెప్తాను. గుడ్ ఈవినింగ్ ఫాదర్. రోజీ ఇక్కడికి వచ్చిందా? చెప్పండి ఫాదర్. వచ్చింది. ఇక్కడే ఉంది. ఎక్కడుంది ఫాదర్? చూడండి ఇన్స్పెక్టర్, రోజీ తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఇక్కడే ప్రభు సన్నిధిలో సేద తీర్చుకుంటుంది. పరిస్థితులు రోజీలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. రోజీ ప్రవర్తన చాలా మారింది. మరో విషయం ఇన్స్పెక్టర్, రోజీ హత్యా ప్రయత్నం చేసిందంటున్న ఆ లక్ష్మీదేవి ఎవరో కాదు, రోజీ స్నేహితురాలు. వాళ్ళిద్దరూ ఇప్పుడు కలవాలని కోరుకుంటున్నారు. రోజీని ఇప్పుడొక దోషిగా కాదు, మనిషిగా చూడండి ఇన్స్పెక్టర్. మీరు చెప్పిందంతా నిజం కావచ్చు ఫాదర్, కానీ మా డ్యూటీ మేము చేయక తప్పదు. రోజీ ఎక్కడుందో చెప్పండి. చూపిస్తాను రండి.
లక్ష్మి, మీరా ఫాదర్? రండి. కూర్చోండి ఫాదర్. ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు? ఏం లేదు ఫాదర్. నా దగ్గర దాచిపెడతావెందుకమ్మా? రోజీ గురించి నువ్వెంత బాధపడుతున్నావో, కలవాలని ఎంతగా ఆరాటపడుతున్నావో నాకు తెలుసమ్మా. బాధపడ్డం తప్ప చేయగలిగిందేముంది ఫాదర్? ఎన్నో రకాలుగా ప్రయత్నించినా రోజీ ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను, కలుసుకోలేకపోయాను. చివరికి నేను తన స్నేహితురాలనే విషయం కూడా తనకి తెలియచెప్పలేకపోయాను. అది నన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తుంది ఫాదర్. ఆ విషయంలో నువ్వింక బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఫాదర్? అవునమ్మా, నిన్న రోజీ చర్చికి వచ్చింది. రోజీ చర్చికొచ్చిందా? నిజమా ఫాదర్? అవునమ్మా. అంటే అంటే రోజీకి నేను తన స్నేహితురాలనే విషయం తెలిసిందా ఫాదర్? తెలిసిందమ్మా. నువ్వు తన స్నేహితురాలు అనే విషయం రోజీకి చెప్పే అవకాశం ఆ ప్రభువే నాకు కల్పించాడు. ఆ మాట చెప్పగానే రోజీ ఏముంది ఫాదర్? రోజీకి నేను గుర్తొచ్చానా? మా చిన్ననాటి స్నేహం గురించి ఏమైనా చెప్పిందా ఫాదర్? చెప్పిందమ్మా, చాలా చెప్పింది. నువ్వు చూపించిన ప్రేమ, అభిమానం అన్నీ గుర్తు చేసుకుంది. అంతేకాదు లక్ష్మి, అనాథగా ఉన్న తనని ఆదరించిన నీకు అంత అన్యాయం చేసినందుకు గుండె పగిలేలా ఏడ్చింది. రోజీ ఎలా ఉంది ఫాదర్? రోజీ అని చెప్తే గాని గుర్తుపట్టేలా లేదమ్మా. మాసిన చీర, చెదిరిపోయిన జుట్టు, చాలా నీరసంగా ఉంది. మానసికంగా దెబ్బతిన్నట్టుగా ఉంది. చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. ఓ పక్క పోలీసులు, మరో పక్క తను చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నాయని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఆ స్థితిలో రోజీని చూసిన నేను తట్టుకోలేకపోయానమ్మా. మొన్నటి వరకు ఎంతో విలాసంగా, వైభవంగా తిరిగిన రోజీని అతి దీనమైన పరిస్థితుల్లో చూడలేకపోయానమ్మా. ఈ సంగతి తెలిసి నా దగ్గరికి వచ్చిన నేనేదో రకంగా రోజీని ఆ పరిస్థితుల్లోంచి బయటపడేలా చేసేదాన్ని కదా ఫాదర్. రోజీ ఆత్మాభిమానం సంగతి నీకు తెలుసు కదా లక్ష్మి. నిన్నింతలా బాధ పెట్టినందుకు కుంగిపోతూ నీ దగ్గరికి ఎలా రాగలదు? అప్పటికీ జరిగిందంతా మర్చిపోమ్మని, బాధపడొద్దని, పశ్చాత్తాపం చెందిన వాళ్ళని ప్రభు క్షమిస్తాడని రోజీకి ఎంతగానో నచ్చజెప్పాను. రోజీ చర్చికి రాగానే నాకు ఫోన్ చేసుంటే నేనే వచ్చి దగ్గరుండి రోజీని మా ఇంటికి తీసుకొచ్చేదాన్ని కదా ఫాదర్. నేను అదే అనుకున్నానమ్మా. రోజీని కూర్చోమని చెప్పి నీకు ఫోన్ చేయడానికని లోపలికెళ్తుండగా రోజీని వెతుక్కుంటూ పోలీసులు వచ్చారు. రోజీ తప్పు చేసిన మాట నిజమేనని, కానీ తనలో మార్పు వచ్చిందని పోలీసులకి నచ్చజెప్పి ఏదోలా కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేద్దామనుకున్నాను. ఆ తర్వాత నేను తిరిగొచ్చేసరికి రోజీ అక్కడ లేదు. పోలీసులు రావటం చూసి తప్పించుకు పారిపోయింది. కనీసం నీ దగ్గరికి వెళ్ళమని చెప్దామన్నా ఆ అవకాశం కూడా నాకివ్వలేదు. పారిపోయి మరోసారి తప్పు చేసిందమ్మా రోజీ. అవును ఫాదర్, మీరన్నట్టు నాకింత ద్రోహం చేశానని తెలిసాక నాకు ముఖం చూపించలేక వెళ్ళిపోయి ఉంటుంది. రోజీ సంగతి నాకు బాగా తెలుసు. నన్ను చూడ్డానికి అభిమానం అడ్డొచ్చుంటుంది. ఇక రోజీ నన్ను ఎప్పటికీ కలిసే ప్రయత్నం చెయ్యదు. నేనే ఏదోలా రోజీని కలిసి ఈ పరిస్థితుల్లోంచి బయటపడేలా చెయ్యాలి.
లక్ష్మి లక్ష్మి మీరా కూర్చోండి. పిలిచినా పలక్కుండా ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? రోజీ గురించేనా? ఇంకెవరి గురించి ఆలోచిస్తానండి? నువ్వేమైనా అనుకో లక్ష్మి, ఓ క్రిమినల్ గురించి నువ్వు ఇంతలా ఆలోచించడం అనవసరం. రోజీ మీద బెంగ పెట్టుకుని సరిగ్గా భోజనం చేయట్లేదట, నిద్రపోవటం లేదట, దీపక్ వాళ్ళు చెప్తే అనవసరంగా కంగారు పడుతున్నారనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తే వాళ్ళు చెప్పింది నిజమేననిపిస్తోంది. వాళ్ళెన్నైనా చెప్తారు చలసాని గారు, నా బాధ వాళ్ళకేం తెలుస్తుంది? ఓకే లక్ష్మి, రోజీ నీ చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి బాధపడచ్చు, కాదన్ను. కాని మరీ ఇంతలా ఆలోచిస్తూ ఆరోగ్యం కూడా పాడు చేసుకోవాలా? జరిగిన దాంట్లో రోజీ తప్పేమీ లేదని వాదిస్తూ పోలీసుల చుట్టూ తిరగాలా? ఏ మాట్లాడవే? సమాధానం చెప్పు లక్ష్మి. అందరి చేత మాటలనిపించుకోవడం తప్ప పోలీసులు చుట్టూ తిరిగినా నేనేం సాధించగలిగాను చలసాని గారు? ఏవీ లేదు, బాధపడ్డం తప్ప. రోజీని కనీసం ఎంతవరకు కలవలేకపోయాను. అయినా రోజీకి మాత్రం మనం తప్ప ఎవరున్నారు? చూడండి, ఏదో రకంగా మనమే ప్రయత్నించి రోజీని ఈ పరిస్థితుల్లోంచి బయటపడేలా చేయాలి. రోజీని మనమే సేవ్ చేయాలి చలసాని గారు. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్తున్నది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇన్ని అన్యాయాలు, దుర్మార్గాలు, మోసాలు చేసి ఇంతమంది జీవితాలతో ఆడుకున్న రోజీని ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి తప్పించాలా? చివరికి హంతకురాలుగా మారిపోయిన రోజీని సేవ్ చేయాలా? తెలివుండే ఈ మాట అడుగుతున్నావా? మీరు కూడా ఇలా మాట్లాడితే నేనేం చెప్పగలను? రోజీ నా స్నేహితురాలు చలసాని గారు. అది తెలియక నా విషయంలో ఎన్నో తప్పులు చేసింది. నేను కాదనడం లేదు, కానీ ఈ రోజు రోజీ అన్ని విధాలుగా ఓడిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. తనకంటూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు రోజీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. అది తెలిసి చూస్తూ ఎలా వదిలేయగలను? ఒక స్నేహితురాలిగా ఏదో రకంగా తనని ఆదుకోవాల్సిన బాధ్యత నాకు లేదంటారా? ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావేంటి లక్ష్మి? చిన్నప్పటి స్నేహితురాలని, చేసిన దుర్మార్గాలన్నీ మర్చిపోయి మళ్లీ చేరదీస్తానంటావా? చివరికి నీ మీద హత్యా ప్రయత్నం చేసినా శిక్ష పడకుండా తప్పిస్తానంటావా? శత్రువునైనా క్షమించగల గొప్ప మనసు నీకుందేమో కానీ నాకు లేదు. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేమీ హెల్ప్ చేయలేను. చలసాని గారు, ప్లీజ్. ఇంట్లో వాళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. మీరు కూడా ఇలా మాట్లాడితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఒక్కసారి రోజుని మర్చిపోండి. ఇప్పుడు ఆపదలో ఉన్నది నా స్నేహితురాలు సరోజ్ అనుకొని ఆలోచించండి. నా మాట వినండి. అనుకోకుండా పొజిషన్ మారడంతో డబ్బు మత్తులో ఏవేవో తప్పులు చేసుండొచ్చు. కానీ నాకు తెలిసిన సరోజ చాలా మంచిది. ఒక్కసారి గతం గుర్తు చేస్తే తన మనసు మారుతుంది, మళ్ళీ మంచి మనిషి అవుతుంది. తెలివి తక్కువగా మాట్లాడకు లక్ష్మి. మన బతుకుల్ని ఎంతగా నాశనం చేయాలో అంతగానూ నాశనం చేసింది. జీవితంలో ఒక్క క్షణం కూడా సుఖం శాంతి లేకుండా చేసింది. ఇప్పుడు రోజు మంచి మనిషిగా మారినా మారకపోయినా మనకనవసరం. ఈసారి జైల్లో కూర్చుంటే తనని బయటికి తెచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అక్కడ కూర్చుంటే ఎలాగో మారుతుంది. ఎంత కఠినంగా మాట్లాడుతున్నారండి. అయినా మీరొక విషయం మర్చిపోతున్నారు. ఏ విషయం? రోజీ మిమ్మల్ని ప్రేమించినంతగా నేను కూడా మిమ్మల్ని ప్రేమించలేదు. లక్ష్మి, అవును, మిమ్మల్ని అంత గొప్పగా ప్రేమించింది కాబట్టే మిమ్మల్ని నా నుంచి దూరం చేసింది. మీ మీద ప్రేమతోనే, మీ ప్రేమ ఎవరికీ దక్కకూడదన్న స్వార్థంతోనే మిమ్మల్ని తన సొంతం చేసుకుంది. వండర్ఫుల్ లక్ష్మి. నీ మంచితనానికి హద్దులు లేవు, నీ త్యాగానికి ఎల్లలేవు అని ఇవాళ మరోసారి తెలుసుకున్నాను. నీ స్నేహితురాల్ని సేవ్ చేయటానికి చివరికి నీ ప్రేమను కూడా తక్కువ చేసుకునే స్థితికి వచ్చావన్నమాట. వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. నిజంగా రోజీకి ప్రేమ విలువేంటో తెలిస్తే మన బతుకులు ఇలా అయ్యేవి కావు. మనం ప్రేమించుకున్నామన్న సంగతి తెలిసి అప్పుడే పక్కకు తప్పుకునేది. కానీ ఇలా పగబట్టి మనల్ని వెంటాడేది కాదు. నువ్వెంత ప్రయత్నించినా
రోజీ విషయంలో నన్ను కన్విన్స్ చేయలేవు. చెలసాని గారు, మీరెంత కాదనుకున్నా రోజీ మీరు తాళి కట్టిన భార్య. కొన్నాళ్ళు కాపురం కూడా చేశారు. కనీసం ఆ బంధం మీదైనా జాలి దయ చూపించండి. జాలి దయ కనీసం ఆ పదాలున్నాయని రోజీకి తెలుసా? అయినా ఇవన్నీ అనవసరం. ఈ సెంటిమెంట్లతో నా మనసు మార్చాలని ప్రయత్నించకు. రోజీకి ఏ సెంటిమెంట్ ఉందని కట్టుకున్న భర్తను కూడా బయటికి పంపించేసింది. ఏ సెంటిమెంట్ ఉందని కన్న కూతుర్ని కూడా నాకు కాకుండా చేసింది. సొంత మనవణ్ణి కూడా ఇంట్లో నుంచి పంపించేసింది. ఆవిడికి లేని సెంటిమెంట్లు మనకెందుకు? అర్థం లేని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ఓ నేరస్తురాలను సేవ్ చేయాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఇప్పుడు జాలిపడి విడిపించినా బయటకు వచ్చాక మళ్ళీ మామూలే. రోజీ జైల్లో ఉంటేనే బయట అందరూ క్షేమంగా ఉంటారు. స్నేహితురాలని తెలిసి కూడా రోజీ జైల్లో ఉంటే నేనెలా భరించగలను చెలసాని గారు? ఆ బాధ ప్రతి క్షణం నన్ను కలవరపరుస్తుంటే నేనెలా మనశ్శాంతితో ఉండగలను? లక్ష్మి, మంచితనం, స్నేహం, జాలి, దయా, కరుణ ఉండాల్సిందే. నేను కాదన్ను. కాని దేనికైనా ఓ హద్దుంటుంది. అపాత్రదానం చేసి తిరిగి కష్టాలు కొని తెచ్చుకోవడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఇప్పటికైనా నువ్వు రోజు సంగతి మర్చిపోతే మనం కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతాం. చెలసాని గారు, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారని ఈ విషయాలన్నీ చెప్పాను. మీరు చెప్పాల్సిందేదో మీరు చెప్పారుగా. ఇంకే విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఎవరేమనుకున్నా రోజీ నా స్నేహితురాలు. తనని సేవ్ చేయాల్సిన అవసరం నాకుంది. చేస్తాను. ఈ విషయంలో ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. రోజీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.